హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 120. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్స్ జరుగుతాయి కదా. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తా. సో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే చిత్రవిన్ 6625 అయితే కామెంట్ చేశారు. హీరో ఎక్స్ట్రీమ్ 125R కి సింగిల్ సీట్ ఆప్షన్ వస్తుందా లేదా ఆఫ్టర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయా అని చెప్పేసి లాస్ట్ 3 Q&As నుంచి ఈ అబ్బాయి అయితే కామెంట్ చేస్తా ఉన్నాడు అనమాట. బ్రో, హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంటుంది అనమాట. ఫ్యామిలీ కోసం కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు సింగిల్ సీట్ కావాలంటే మాత్రం ఆఫ్టర్ మార్కెట్లో మీరు కావాలంటే వేపించుకోవచ్చు. దానికి సంబంధించినవి అనేది ఒకసారి మీరు సీట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడికైతే వెళ్ళి వాళ్ళని క్లియర్గా అడగండి. కంపెనీ తరపు నుంచి వస్తాయా అంటే అఫీషియల్గా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. ఫ్యూచర్లో మేబీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ మీరైతే వేయించుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడికైతే వెళ్ళి వేయించుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం అఫీషియల్ అప్డేట్ అయితే హీరో దగ్గర నుంచి మనకేం లేదు. నెక్స్ట్ సాయి కుమార్ రెడ్డి కామెంట్ చేశారు, MT-15 వర్సెస్ R15M కంపేర్ చేయ బ్రో అని చెప్పేసి. బ్రో, మీకు పెద్ద కంపారిజన్ అయితే ఏమీ అవసరం లేదనమాట. ఎందుకంటే రెండింటిలో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. అదేమో నెకిడ్ వెహికల్ MT-15 అనేది, ఇదేమో స్పోర్టీ డిజైన్లో మనకి లభించే వెహికల్ అనమాట. సో మీకు క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి. R15Mలో కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉంటుంది. సిటీలో తిరగడానికి బాగుంటుంది. స్టైలిష్ లుక్స్లో మీకు కావాలంటే మాత్రం మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ R15M అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు MT-15 కొనుక్కోవాలంటే మాత్రం మీకు నెక్కిడ్ వెహికల్ కాబట్టి లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడుద్ది. షార్ట్ అండ్ స్వీట్గా పికప్ కూడా చాలా బాగుంటుంది. మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇంజిన్ రిలయబిలిటీ కూడా చాలా ఉండిద్ది అనమాట. మీ ఇష్టం, ఈ రెండింటిలో మీరు ఏది కొనుక్కున్నా సరే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నేనైతే MT-15 పర్చేస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ తానీశ్వర్ అయితే కామెంట్ చేశారు, బ్రో నా బైక్ డ్యూక్ 250 టెల్ టెడ్డీ వేపించాలనుకుంటున్నా, ఎనీ ప్రాబ్లం, పోలీస్ ఆర్ RTO ఆఫీసర్స్ అండ్ DOHC ఆర్ SOHC విచ్ ఇంజిన్ ఈజ్ బెస్ట్? బ్రో, మీకు DOHC ఇంజిన్ అయితే బెస్ట్ అని చెప్తాను. బట్ ఇప్పుడు మనకి డ్యూక్ 250 SOHC ఇంజిన్ లభిస్తుంది కదా, అయినప్పటికీ మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా రిఫైన్ చేశారు. డ్యూక్ 250 కొనుక్కోవాలనుకుంటే డెడికేటెడ్గా మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. ఇంకా టెల్ టెడ్డీ అంటే మాత్రం బ్యాక్ సైడ్ మనకి నెంబర్ ప్లేట్ పెట్టుకునేది ఉండిద్ది కదా, సో అది చాలా మంది తీసేసి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటున్నారు అనమాట. అది వేయించుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ చాలా మంది దాన్ని ఇట్లా బెండ్ చేసేసి లోపలికి పెట్టుకుంటున్నారు, నెంబర్ ప్లేట్ కూడా బిగించట్లేదు అనమాట. అప్పుడు మీకు ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. మీరు అది పెట్టించుకోవాలంటే పెట్టించుకోండి, బట్ నెంబర్ ప్లేట్ ఉండేది కదా మనకి అఫీషియల్ గా RTO దగ్గర నుంచి వచ్చిన నెంబర్ ప్లేట్ అయితే మీరు ఫిట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అఖిల్ అయితే కామెంట్ చేశారు, బ్రో KTM RC ఓల్డ్ మోడల్ రీలాంచ్ చేస్తారా లేకపోతే ఇప్పుడున్న మోడలే రన్ అవుతుందా, కొంచెం చెప్పండి బ్రో ప్లీజ్ అని చెప్పేసి. KTM దగ్గర నుంచి అఫీషియల్ గా అప్డేట్ అయితే ఏమీ లేదు బ్రో. ఇప్పుడున్న KTM RC 125 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 390 అవ్వచ్చు, సేమ్ అదే డిజైన్ లో మనకి 2025 అయితే రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ కొత్త డిజైన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు ఆ డిజైన్ నచ్చితే మీరు హ్యాపీగా వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ధను అయితే కామెంట్ చేశారు, TN లో రిజిస్ట్రేషన్ అయిన బైక్స్ ఏపీకి కన్వర్ట్ అవుతుందా లేదా అన్న. బ్రో, ఆల్రెడీ ఈ కామెంట్కి నేను ఇంతకు ముందు Q&As లో అయితే ఆన్సర్ చేశాను. మీరు Q&A వీడియోస్ అయితే ఫాలో అవుతా ఉండండి, అప్పుడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిద్ది అనమాట. సో మీరు ఏపీలో పర్చేస్ చేసి తమిళనాడులో కానీ లేకపోతే తెలంగాణలో కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా అక్కడే ఉంటాము అని అనుకునే మాటలైతే వెహికల్ అక్కడ పర్చేస్ చేయండి. లేదు ఆల్రెడీ పర్చేస్ చేసిన వెహికల్ అక్కడికి తీసుకెళ్ళి నేను అక్కడే వాడుకుంటాను లైఫ్ టైం అంటే మాత్రం మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలన్నమాట. సో నెంబర్ ప్లేట్ అయితే మీరు మార్చుకోవాలంటే మాత్రం అక్కడ లైఫ్ ట్యాక్స్ పే చేస్తే మీకు మారుస్తారు. సో అవకాశం అయితే ఉంది, మీరు లైఫ్ ట్యాక్స్ పే చేసి మార్చుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ IPL 1065 అయితే కామెంట్ చేశారు, అన్న Z900 సైలెన్సర్ మాడిఫై చేస్తే పోలీసులు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బ్రో, Z900 అంటే 4 సిలిండర్స్ అయితే ఉంటాయి. స్టాక్ సైలెన్సర్తోనే మనకి సౌండ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్ పెట్టించారనుకోండి, సౌండ్ డబుల్ అయిపోయింది. అంత సౌండ్ వేసుకొని మీరు రోడ్డు మీద వెళ్ళారనుకో పబ్లిక్ని డిస్టర్బ్ చేసినట్లే. సో ఆ సౌండ్కి ఖచ్చితంగా పోలీసులు చూసారనుకోండి ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఫైన్ వేయచ్చు, లేకపోతే ఆ సైలెన్సర్ తీసేసేయచ్చు, వెహికల్ని సీజ్ కూడా చేయొచ్చు. కాబట్టి మీరు అట్లాంటి పనులు అయితే ఏమి చేయొద్దు. లేదు నాకు ఇష్టం బ్రో, నేను ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్ పెట్టుకొని ఆ వెహికల్ని రైడ్ చేయాలనుకుంటున్నాను అంటే మాత్రం జనాలు లేని చోట మీరు హ్యాపీగా రైడ్ చేసుకుని మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ రాజేష్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఫైనాన్స్ కి అండ్ స్పాట్ క్యాష్ కి తేడా ఏంటి, మనీ డిఫరెన్సెస్ ఉంటుందా, విచ్ ఈస్ బెస్ట్ ఆప్షన్? బ్రో, క్యాష్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెట్టి ఒక వెహికల్ పర్చేస్ చేశారనుకో, షోరూమ్ వాళ్ళు ఒక 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, 95,000 రూపాయలు మీరు క్యాష్ పే చేసి వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో వన్ టైం సెటిల్మెంట్ లాగా అయిపోయింది. ఒకవేళ మీరు ఫైనాన్స్లో ఈ వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, 1 లక్ష రూపాయలు 20,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తారు కదా, 80,000 రూపాయలు మీరు ఫైనాన్స్ చేయించుకోవాలన్నమాట. ఆ 80,000 రూపాయలకి వాళ్ళు వడ్డీ అయితే వేస్తారు. 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మీకు వడ్డీ పడిద్ది అనమాట. సో ఆ 80,000 రూపాయలకి మీరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేసి ఆ వెహికల్ పర్చేస్ చేసినట్లయితే అప్పుడు మీకు 1,20,000 రూపాయలు అవ్వచ్చు, 1,30,000 రూపాయలు కూడా వెహికల్ కాస్ట్ అయితే అయ్యిద్ది అనమాట. సో డబ్బులుంటే మాత్రం స్పాట్ క్యాష్ పెట్టి మీరు వెహికల్ పర్చేస్ చేయండి. లేకపోతే మాత్రం కొంచెం రోజులు ఆగండి, మనీ సేవ్ చేసుకోండి, స్పాట్ క్యాష్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు నా దగ్గర డబ్బులు లేవు, నాకు వెహికల్ అయితే అవసరం, నీడ్ ఉంది నాకు అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు కొద్దిగా డౌన్ పేమెంట్ ఎక్కువ పే చేసి
12 మంత్స్ మ్యాక్సిమం 24 మంత్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. 24 మంత్స్ లోపే పెట్టుకొని మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. బ్యాంక్ ఫైనాన్స్ తీసుకుంటే మాత్రం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ శ్రీరామ్ అయితే కామెంట్ చేశారు, బ్రో నాకు స్పెటికల్స్ ఉన్నాయి, రెయిన్ టైంలో హెల్మెట్ గ్లాస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది, వాటర్ అనేది మొత్తం గ్లాస్ మీద పడి రోడ్డు అవపడటం లేదు, హెల్మెట్ గ్లాస్ మీద వాటర్ పడకుండా ఏమన్నా ఉంటుందా బ్రో, బైక్ రైడ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. బ్రో మీరు మంచి హెల్మెట్ పర్చేస్ చేశారనుకోండి, ఆ హెల్మెట్ వైజర్ మీద యాంటీ ఫాగ్ ఫిలిం అయితే ఉండిద్ది అనమాట. అప్పుడు మీకు మంచి విజిబిలిటీ అయితే ఉండిద్ది. సో మీరు రెయిన్ టైంలో కూడా వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. యాంటీ ఫాగ్ ఫిలిం అనేది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమ్ముతా ఉన్నారనమాట. అది కొనుక్కొని అతికించుకోండి. సో ఆ టైంలో మీకు వాటర్ పడినా సరే పక్కకైతే వెళ్ళిపోతాయి అనమాట. మీరు వాడే హెల్మెట్కి యాంటీ ఫాగ్ ఫిలిం లేకపోతే మాత్రం కొనుక్కోండి, లేకపోతే ఒక మంచి హెల్మెట్ కొనుక్కోండి. 3500 రూపీస్ నుంచి మీకు మంచి హెల్మెట్స్ అయితే లభిస్తూ ఉన్నాయి అనమాట. వాటిలో మీకు నచ్చిన కలర్, మీ వెహికల్కి సంబంధించిన ఏదైతే కలర్ ఉందో ఆ కలర్కి మ్యాచ్ అయ్యే ఒక మంచి హెల్మెట్ అయితే కొనుక్కోండి. నేనైతే ఎగ్జార్ హెల్మెట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో అవైతే మీకు మంచి విజిబిలిటీ అయితే ఉంటాయి. అలాగే మీకు యాంటీ ఫాగ్ ఫిలిము లోపల డబుల్ వైజర్తో లభిస్తూ ఉండిద్ది, డబుల్ డీరింగ్ అయితే ఉండిద్ది. ఆల్రెడీ బెస్ట్ హెల్మెట్స్ ఏంటనేది ఒక వీడియో రికార్డ్ చేశాను. నేను వాడుతున్న హెల్మెట్స్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ రాజు సుంకారా కామెంట్ చేశారు, టీవీఎస్ ఎంటార్ కార్, యమహా రే జెడ్ఆర్ ఏది బెస్ట్ బ్రో? బ్రో మీకు లైట్ వెయిట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం లేడీస్కి అయితే యమహా రే జెడ్ఆర్ 125 అయితే చాలా బాగుండిద్ది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అయితే రిఫైన్ చేశారనమాట. లేదు నాకు బెస్ట్ టైర్స్ గ్రిప్ ఉండాలి, పికప్ ఎక్కువ ఉండాలి, చూస్తానికి స్టైలిష్ లుక్స్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు ఎంటార్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే టీవీఎస్ ఎంటార్కి ఉన్న మైనస్ ఏంటంటే స్పేర్స్ అయితే అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉండదు. వెహికల్ పరంగా చూసుకుంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కూటర్ ఇంకోటి ఏది లేదనమాట. సో మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం అప్రిలా స్కూటర్స్ అయితే బాగుంటాయి, బట్ స్పేర్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. సో వాటితో కంపేర్ చేసుకుంటే టీవీఎస్ ఎంటార్క్ చాలా బెస్ట్ కాబట్టి పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే టీవీఎస్ ఎంటార్క్ పర్చేస్ చేయండి. లైట్ వెయిట్ ఉండాలి, నాకు లో మెయింటెనెన్స్ ఉండాలనుకుంటే మాత్రం యమహా రే జెడ్ఆర్ 125 బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో SP 160R, పల్సర్ N160R, టీవీఎస్ అపాచీ 160, విచ్ వన్ షుడ్ ఐ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ రైడ్, కంఫర్ట్ అండ్ మైలేజ్? బ్రో మీకు టీవీఎస్ అపాచీ RTR 160 4V అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ ఉండిద్ది, డ్యూయల్ ఛానల్ ABS కి ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఆ వెహికల్ అయితే బాగుండిద్ది. ఇంజిన్ అయితే చాలా స్మూత్ గా ఉండిద్ది, ట్రాన్స్మిషన్ కానీ క్లచ్ కానీ మీకు బాగుండిద్ది అనమాట. స్పెషల్ ఎడిషన్ పర్చేస్ చేస్తే మాత్రం క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే మీకు అది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇస్తాను. లేదు నాకు కొద్దిగా స్టైలిష్ లుక్స్ లో ఉండాలనుకుంటే మాత్రం బజాజ్ పల్సర్ N160 పర్చేస్ చేయండి. అది మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కి ఇప్పుడు అప్గ్రేడ్ చేశారనమాట, అది కూడా బాగానే ఉండిద్ది. హోండా SP 160 ఉంది కదా, దాన్ని స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ RR గేమింగ్ అయితే కామెంట్ చేశారు, డ్యూక్ 200R, డ్యూక్ 250, విచ్ వన్ టు బై? బ్రో మీకు DOSC ఇంజిన్ అలాగే కొద్దిగా మైలేజ్ కావాలి, అంత ఎక్కువ పికప్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే KTM డ్యూక్ 200 అయితే పర్చేస్ చేయండి. కాకపోతే ఆ వెహికల్ అవుట్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ లాంటివి కానీ లేకపోతే మీకు క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. డ్యూక్ 250 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఆ వెహికల్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. లుక్ పరంగా కొద్దిసేపు పక్కన పెడితే మాత్రం డిజిటల్ కన్సోల్ అవ్వచ్చు, కిక్ షిఫ్టర్ అవ్వచ్చు, స్లిప్పర్ క్లచ్, సూపర్ మోటో ABS, సో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే డ్యూక్ 250 వస్తుంది, పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది, అలాగే రైడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి నేనైతే మాత్రం మీకు డ్యూక్ 250 సజెస్ట్ చేస్తాను. లేదంటే ఒక 1 year వెయిట్ చేయండి బ్రో, నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై వచ్చే ఇయర్ కానీ డ్యూక్ 200లో కొంచెం అప్డేట్స్ జరిగే అవకాశం అయితే ఉంది. సో దాంట్లో అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే చాలా మంచి కామెంట్స్ అయితే చేశారు. వాటిలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి ఆన్సర్ చేశాను కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.